కిచెన్లోకి చికెన్ రానంటోంది. కొండెక్కి కూస్తున్న కోడి కూర ధరతో మాంసం ప్రియులు హడలిపోతున్నారు. మొన్నటి వరకు మామూలుగానే ఉన్న చికెన్ ధరలు ప్రస్తుతం ఎండలతో పోటీ పడుతూ మండిపోతున్నాయి. దీంతో చికెన్ కొనాలంటే భయపడుతున్నారు జనం. ఆదివారం వచ్చిందంటూ అందరూ వెళ్లేది నాన్ వెజ్ సెంటర్లకే. అయితే చికెన్ ముక్క లేకపోతే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియుల గొంతులో ప్రస్తుతం ఎముక ఇరుక్కుపోయినట్లయింది. ఒక్కసారిగా పెరిగిన ధరతో కస్టమర్లు గుడ్లు తేలేస్తున్నారు. సాధారణంగా వేసవిలో చికెన్ ధర తగ్గుతుంది. వేడి వాతావరణానికి కోడి కూరకు కాస్త దూరంగానే ఉంటారు మాంసం ప్రియులు. కానీ ఈ వేసవిలో మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా చికెన్ రేట్ కొండెక్కింది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కోళ్లు లక్షల సంఖ్యలో చనిపోయాయి. ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గట్టు కోళ్లు మార్కెట్లోనికి రావటం లేదు. ఈ క్రమంలోనే రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఈ సమ్మర్ మూలన పెరిగింది సార్ చికెన్. అంతకుముందు 160, 170 ఉండేది. ఇప్పుడు 240, 250 వరకు వచ్చేసింది. సమ్మర్ గురించి మన కోళ్ళు లేవంట ఫామ్లో కోళ్ళు చనిపోతున్నాయి అక్కడే. ప్లస్ ఇప్పుడు రంజాన్ కూడా వచ్చేసింది, మా ఫెస్టివల్ వచ్చేసింది దగ్గరలో. అట్లా అని రేట్ ఒకటేసారి పెంచేశారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం సమ్మర్ వెళ్ళిపోగానే కొంచెం వర్షాలు పడంగానే మళ్ళీ మెల్లమెల్లగా కొంచెం దింపుతారు రేటు. కోళ్ల సంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదని, లక్షల సంఖ్యలో చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ వ్యాపారులు. అలాగే కోళ్ల దాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడంతోనే చికెన్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చికెన్ ధర 230 నుండి 250 వరకు ఉంది. అదే నాటుకోడి మాంసం అయితే 320 రూపాయల దాకా ఉంది. దాంతో ముక్కలేందే ముద్ద దిగిన మాంసం ప్రియులు తనివి తీరా చికెన్ తినలేక ఇబ్బంది పడుతున్నారు. చికెన్ తినాలంటే రేట్లు పెట్టాలి. అంత రేట్లు కొనాలంటే మేము లేబర్ పని చేసుకునే వాళ్ళు. అంతకు మించి కొనాలంటే కొనలేము. కొనాలన్నా మార్కెట్కి రావాలన్నా భయం వేస్తుంది. సమ్మర్ సీజన్ అంటున్నారు. ఇంకా అంతకు మించి ఏమన్నా అన్నామన్నా కొనలేకపోతున్నాం. ఇంకా తినాలంటే కొనలేకపోతున్నాం. చికెన్ ను పక్కన పెట్టి కనీసం కోడిగుడ్డుతోనైనా సరిపెడదామనుకుంటున్న వినియోగదారులకు వాటి ధర కూడా షాక్ ఇస్తోంది. గతంలో 3 రూపాయలుండే కోడిగుడ్డు ధర ఇప్పుడు 5 రూపాయలు పలుకుతోంది. దాంతో అటు చికెన్ కొనలేక ఇటు కోడిగుడ్డుతో సరిపెట్టలేక ఇబ్బంది పడుతున్నారు నాన్ వెజ్ ప్రియులు. ఉష్ణోగ్రతలు తగ్గి కోళ్ల మరణాలు తగ్గే వరకు ఇదే రేటు కొనసాగుతుందని చెబుతున్నారు పౌల్ట్రీ వర్గాలు.